Audio Jungle. Audio Jungle. హలో గాయ్స్, వెల్కమ్ టు మై క్లిక్ అండ్ వ్యూ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో ఏంటి అంటే సండే జరిగిన వ్లాగ్ అయితే చూపిస్తానండి మీకు. ముందు మార్నింగ్ అయితే లేవగానే ముందు చెట్ల దగ్గరికి అయితే వెళ్తాను. మాకైతే కోతులు అయితే చాలా ఉంటాయి అన్నమాట. జాంకాయలు ఒక్క పిందె ఉన్నా కానీ మొత్తం కోసేస్తాయి. అందుకని చెప్పి ముందు జాంకాయ చెట్టు అయితే చూస్తున్నాను. చిక్కుడుకాయలు కూడా చాలా ఉన్నాయి అని చెప్పింది అమ్మ. అవి కూడా కోసేద్దాము, మళ్ళీ ఎందుకు పాడైపోతాయి అని చెప్పి కోస్తున్నాము. కాకపోతే చలికాలం కదా, ఇలాగా పేనుబంక అయితే పడుతుంది బాగా. ఆ పేనుబంక అనేది పడితే కాయలు అనేవి ఎక్కువ రానివంట. అందుకని చెప్పి మనం పొయ్యి ముట్టిస్తాం కదా, పొయ్యి ముట్టించిన తర్వాత బూడిదైతే ఉంటుంది కదా, ఆ బూడిదనైతే ఆ చెట్టు మీద మార్నింగ్ టైంలో చల్లితే ఆ పేనుబంక అనేది పోతుంది. ఇంకా జాంకాయలు కూడా కోస్తున్నాము. ఈ చెట్టు అయితే మన చేతికే అందుతాయి అన్నమాట కాయలు. అంత చిన్న చెట్టుకే చాలా బాగా కాస్తున్నాయి. కెమెరాకి అయితే ఇలా కనిపిస్తున్నాయి, కానీ విడిగా చూస్తే చాలా బాగున్నాయి కాయలు. అంత గడ్డుగా అయితే ఏమీ లేవు. దివ్యాంశికి జాంకాయలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వాడు అక్కడ కోడి పిల్లలు ఉంటే వాటితో ఆడుతున్నాడు. జాంకాయ చూసాడంటే చాలు, మొహం కడుక్కోపోయినా తినేస్తాడు. ఇక్కడ నేను చెప్తున్నా వినట్లేదు. అరే మొహం కడుక్కోలేదురా, కడుక్కొని తిందురా అన్నా కానీ ఆ కాయని ముందున్నదాన్ని తీసేదాకా కూడా ఆగట్లేదు. నేను తీస్తానులే అంటున్నాను. ఇంకా మేమంతా ఫ్రెష్ అయిపోయి టిఫిన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా దివ్యాంష్కి వచ్చేసరికి చికెన్ కర్రీ అయితే ఇష్టం, కానీ చికెన్ ఫ్రై అయితే ఇష్టం ఉండదు. అందుకని చెప్పి వాడి కోసం కొంచెం అయితే కర్రీ అయితే చేస్తాము, ఇంకా మిగతాది ఫ్రై అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనం అయితే నీట్గా అనేది క్లీన్ చేసుకుంటాం కదా చికెన్ అంతా. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రైకి. దాంట్లో నీరంతా వచ్చి ఉడికిపోతుంది బాగా. దాంట్లో నుంచి నూనె అయితే వస్తుంది. అప్పుడైతే ఆ ముక్కలంతా బాగా ఉడికిపోయినట్లు అనమాట. మనం నీళ్ళు పోయకుండానే మెత్తగా అనేది ఉడికిపోతుంది కదా, చికెన్ అనేది త్వరగా ఉడికిపోతుంది. అంటే క్వాంటిటీని బట్టి టైం అనేది పడుతుంది. ఇప్పుడైతే చూడండి, నేను తీసుకున్నది 1/2 kg కాబట్టి ఒక 10 minutesలో అయితే ఉడికిపోయింది. చూడండి బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా, దాంట్లో నుంచి నూనె అయితే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే దానికి వేయించుకోవడానికి నూనె అయితే వేస్తున్నాను. ఈ ఆయిల్లో వాటిని మరీ డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. లైట్గా కొంచెం వాసన అనేది పోయేదాకా కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఒక 5 minutes అలా ఫ్రై చేసిన తర్వాత ఆ నూనెలో నుంచి ఆ పీసెస్ అనేటిని తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేసి వాటన్నిటిని నేనైతే ఇలాగ తీసేసుకున్నాను. మిగిలిన నూనె అయితే ఉంటుంది కదా, ఆ నూనెలోకి మసాలా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఈ మసాలా ఏంటి అంటే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, అల్లం, చిన్నులపాయి అన్నమాట. వీటన్నిటిని మెత్తగా మిక్సీ అనేది వేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది రెండిట్లోకి యూస్ చేస్తాను. కర్రీలోకి యూస్ చేస్తాను, ఫ్రైలోకి యూస్ చేస్తాను. ఇంకా ఆ మసాలా అంతా వేగిపోయిన తర్వాత దాంట్లో కొంచెం కారం అయితే వేస్తున్నాను. 2 spoons అలా 3 spoons కానీ, అంటే మన క్వాంటిటీని బట్టి అలాగే మనం తినే టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఇంకా ఈ కారం అనేది మగ్గిన తర్వాత ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా, అలాంటప్పుడు లాస్ట్లో అయితే ఉప్పు వేస్తున్నాను. ఇది కూడా సేమ్ అంతే, మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడైతే ఆ నూనె అనేది ఆ పేస్ట్లో నుంచి వస్తుందో అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్లు అనమాట. ఇంక ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు అయితే ఈ పేస్ట్లోకి వేసి కలుపుకోవాలి. ఇంకా మా ఇంట్లో పెట్టిన కొత్తిమీరని అయితే తుంచడానికి వెళ్తున్నాను. చాలా వరకు చనిపోయింది కొత్తిమీర, ఇంకా 2 ఉన్నాయి అన్నమాట. వాటిని నేను మళ్ళీ తుంచుతున్నాను ఈ కర్రీ కోసమని. మళ్ళీ ఇగురు అనేది వస్తుంది. ఇంకా ఈ కర్రీ ప్రాసెస్ అయితే అయిపోవచ్చేసింది. ఇంకా ఆ ముక్కలు అనేవి పేస్ట్లో వేసేసాం కదా, ఈ ముక్కలు కూడా ఒక 2 minutes కానీ 3 minutes కానీ ఉంచి కలపాలి. దాంట్లోకి చివర్లో పచ్చిమిరకాయలు అనేవి చిన్నగా ఇలా కట్ చేసి వేసుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది కర్రీకి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పౌడర్ని అయితే వేసుకుంటున్నాము. ఇది ఒక 2 spoons కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత ఒక 2 minutesలోనే తీసేసేయాలి, ఎందుకంటే ఎక్కువసేపు ఉంచితే చేదు అనేది వస్తుంది. ఇలాగా బాగా కలిసిందాకా తిప్పుకొని చివరిగా కొత్తిమీర వేసుకుంటే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది.
అన్నంలోకి బాగా కలుస్తుంది. మన చపాతీలోకైనా తినొచ్చనమాట ఈ కర్రీ అనేది. అంత ఫ్రైగా కాకుండా మరీ అంత గ్రేవీగా కాకుండా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ పులుసు అయితే కర్రీ అయితే చేస్తున్నాము. ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి అదేంటంటే ఆవగిలు అనేది వేయకుండా ఫస్ట్ తాలింపు అయితే పెట్టుకొని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయలు అలాగే చికెన్ కర్రీకి సరిపడా ఆయిల్ ఇంకా కల్లుప్పు అలాగే పసుపు అనేది వేసుకొని ఇలాగ ఉడకబెట్టుకోవాలి. ఇందాక చెప్పిన మసాలానే సేమ్ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, అల్లం, చిన్నుల్లిపాయ ఇవి వేసుకొని ఇలాగ పేస్ట్ వేసుకొని సగం దాంట్లోకి వేసుకున్నాం కదా, ఇంకొక సగం దీంట్లోకి అనేది వేసుకుంటున్నాము. ఇలాగా నీరు అనేది వచ్చిన తర్వాతే ఈ పేస్ట్ అనేది వేయాలి. అంటే కర్రీ క్వాంటిటీని బట్టి మనం పేస్ట్ అనేది వేసుకోవాలి. కర్రీ ఎక్కువ ఉంటే పేస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఎందుకంటే మనకి కర్రీ అనేది మరీ పులుసుగా కాకుండా కొంచెం తిక్కుగా అనేది ఉంటుంది. అప్పుడు కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పలచగా ఉంటే అంత టేస్ట్ అనిపించదు. ఇదంతా వేసి మళ్ళీ కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా కారం అయితే వేసుకోవాలి. ఎక్కువ కర్రీలోకి గొడ్డు కారం అయితే బాగుంటుంది. చికెన్లోకి అయితే మామూలు కారం అయితే అంత టేస్ట్ అనేది అనిపించదు. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కనీసం ఒక 5 మినిట్స్ అయినా టైం పడుతుంది ఈ కారం అనేది బాగా మగ్గడానికి. చూసారా, ఇప్పుడైతే దీంట్లోకి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా, అప్పుడు అదే పర్ఫెక్ట్గా వేగినట్లు అనమాట. ఈ మసాలా అంతా వేగిన తర్వాత మనం కర్రీలో వాటర్ అనేది యాడ్ చేయాలి. మునగా యాడ్ చేయాలి. యాడ్ చేసినాక కనీసం మనకి ఒక 10 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇది హై ఫ్లేమ్లోనైనా పెట్టుకోవచ్చు ఆ పులుసు అంతా ఎగిరిపోవటానికి కోసం. ఇంకా మా అమ్మ అయితే ఒకసారి టేస్ట్ చూసింది, కారం అయితే సరిపోలేదని చెప్పి మళ్ళీ కారం అయితే ఒక 1 స్పూన్ యాడ్ చేసింది. కర్రీ అనేది కొంచెం తీయగా ఉందని చెప్పి ఇంకా కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా ఆ టైంలో మనం గరం మసాలా అనేది వేసుకోవాలి. ఈ గరం మసాలా కొంచెం ఎక్కువ ఉంటేనే కొంచెం ఘాటుగా ఉంటుంది ఈ పులుసుకైతే. ఇది వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయిన దాకా ఉంచుకొని ఒక 1 మినిట్లోనే తీసేయాలి. ఎక్కువసేపు అనేది ఉంచుకోకూడదు. ఇప్పుడైతే చూడండి, కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చిక్కగా కూడా ఉంది. ఈ కర్రీ మనం రైస్లో దోశలోకైనా వేసుకొని తినొచ్చు. ఇంకా చిన్నోడైతే మా వాడు ఫస్ట్ టైం కెమెరా ముందు వచ్చేసాడు. ఈ ఛానల్లో అయితే ఫస్ట్ వీడియో ఇదే అనమాట. పెద్దోడికి అన్నం అయితే పెట్టేస్తున్నాను. వాడికి ప్లేట్లో అన్నం పెడితే నాకు వద్దు అని అన్నాడు. నేను ఓన్లీ పీసెసే తింటాను అని అన్నాడు. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ వాడికి పీసెసే ఇస్తున్నాను. సూపర్గా ఉందా? చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్. టేక్ కేర్.